ఎండ స్క్రీమ్ అని వస్తుందేంటి? ఎక్కడ దాని మీద నొక్కనా? ఇప్పుడు 3 సార్లు పెట్టాను. పెట్టడం అంతా బాగానే ఉంది. ఎండ డన్ను అన్నీ వచ్చింది. మళ్ళీ అది వస్తుంది కదా, అది అయ్యాక ఎండ స్క్రీమ్ అని వస్తుంది ఏంటండి? ఏమి నొక్కనో కింద లైన్గా 7 ఉన్నాయా? ఎన్నా నొక్కనా? వాటి మీదకి బాణం వెళ్ళవునా? ఎలా తెలుస్తుంది? చూస్తానంటున్నాం. వీడియో కాల్ చేస్తా. యూట్యూబ్లోనా? బ్రహ్మంగా ఈ పక్కనేమో ఎడిట్ అని వచ్చింది. బాణం మధ్యలోనే చుక్క అలాగే ఉంది. ఈ చుక్క కొట్టేటప్పుడు ఎక్కడ ఉంటుందంటే లైవ్లో ఉంటుంది కదా. అయితే మాట్లాడేనా? అలాగేనమ్మా. ఇందా నుంచి నీ ఎండ స్క్రీన్ అని ఉందని పాపం పీకెత్తున్నాను. ఏమో కాదేమో అని మాకు తెలియదు కదేంట్రా. ఎండ స్క్రీన్లోని ఫోన్ కట్టేనా? ఇంకా ఫోన్ కట్టేస్తున్నాను. మరి పరమాత్మగా మనం ఉంటున్నాం. ఒక్కటమ్మా, పరిపూర్ణంగా మనం బ్రహ్మంగా ఉంటున్నాం. ఎందువల్ల? బ్రహ్మం తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటున్నాం కదా. ఆలోచించండి. ఎవరికి వారి గురించి వారు చూసుకోవాలా లేదా? జన్మకు వచ్చాం. శరీరం ఏదో తెలుసు. ఈ అనంత సృష్టి ఎలా జరుగుతుందో తెలుసు. స్థితి లయాలు ఎలా జరుగుతున్నాయో తెలుసు. మరి ఈ భావనలన్నీ పెట్టుకునేటప్పటికీ నీ మనస్సు ఈ ప్రపంచం మీద తగ్గుతుంది కదా. అందుగురించే ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళిన వాళ్ళకి ప్రపంచ ధ్యాస ఉండదు. మరి ఏదో ఒక ధ్యాసే, కానీ రెండూ ఉండవు కదా. రెండూ ఉంటే పతనమే. అది ఈజీగా ఉంటున్నాం. పరమాత్మగా
ఉండటం మాత్రం ఎల్లవేళ్ళ అలాగా అయి ఉన్నానని తెలుసుకున్నాం కాబట్టి అలా ఉంటుంది. అవునా? ప్రపంచంలోది ఇది అంతా ఉంటుందని తెలుస్తుంది కాబట్టి అయినా ఏం మానం దాంట్లోని మమేకం అవ్వకుండా దేహ విధుల్ని నిర్వర్తింది. అన్ని పనులు మానేస్తామా? ఎక్కడైనా చేయటం మానేస్తున్నామా? తింటం మానుతున్నామా? వండుకోవటం మానుతున్నామా? ఏ పని మానుతున్నాము? ఇల్లు శుభ్రాన్ని మానుతున్నాం. అది నేను ఇది ఒక్కటే మానే అనుకోండి, బ్రహ్మంగా ఉంటుంది. ఏమవుతుంది? సుఖశాంతి. శాంతి ఎవరికి ఉంటుందంటే పరమాత్మగా ఉన్న వాళ్ళకే శాంతి. ఈ యుగంలో సౌఖ్యం అనేది సుఖం అనేది ఉందనుకోవటం ఎండమావులే, భ్రమే. అలా మనసుకి ఏదైనా కోరామనుకోండి, ఆ కోరిక తిరగానే ఆనందపడిపోయినట్టు మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇంకో కోరిక పుట్టేటికి ఈ ఆనందం పోయింది. ఆనందం కాదు అది, సుఖం దుఃఖం మనసు లక్షణం. అది తెలియక ఆనందం అనుకుంటాం. ఆనందం ఎలా అవుతుంది? మనతో మనం ఉంటే ఆనందం కదా. చక్కగా జగద్గురువులు ఆది శంకరాచార్య వారు చెప్పిన వాక్యాలు ఒక్కసారి మననం చేసుకుందాం. అమ్మలో శ్రీ జగద్గురువులైన శ్రీ ఆదిశంకర్లు రచించిన ప్రకరణ గ్రంథాల్లో ఈ ఆత్మబోధ అనేది ఒకటంట. వేదాంత విషయాన్ని చక్కగా ఈ గ్రంథంలో ప్రవేశపెట్టారు. ఆత్మ గురించి, ఆత్మ జ్ఞానాన్ని గురించి ప్రధానంగా వివరించారు. చక్కటి కవిత్వ శైలిలో విషయం సుబోధకంగా ఉండేటట్లు ఉపమానాలు, దృష్టాంతాలు మొదలైన అలంకారాలతో మనోహరంగా విషయాన్ని వర్ణించారు. దీని ఉద్దేశం ఏంటంటే అద్వైత మత మూల సిద్ధాంతాలని సాధారణ ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఆది శంకరాచార్య గారు చక్కగా ఈ ప్రకరణ గ్రంథాన్ని రచించారు. పరమాత్మ మనకి ఈ పుస్తకం అందటం మన అదృష్టం. శంకరాచార్య వారు అప్రోక్షానుభూతి, ఆత్మబోధ, వివేక చూడమని ఇటువంటి గోల్డ్ గ్రంథాల విషయాల్లో కర్తృత్వం నిర్వివాదంగానే ఉంది. అన్నీ కూడా అద్వైత మత స్థాపన ఆయన చేసిన గ్రంథాలన్నీ కూడా మరి అలా నిలబెట్టేస్తాయి. ఎందువలన ఉన్నది నేనే, ఉన్నది నేనే అన్న భావనతో ఉన్న వాళ్ళకే అర్థమవుతాయి. ఈ ఆత్మబోధ చక్కగా ఆత్మ అనేది శరీరం కంటే, మనసు కంటే, ఇంద్రియాల కంటే భిన్నమైంది అని నిరూపించారు. చక్కగా జగద్గురువులు గారు అద్వైత వేదాంతాన్ని గురించి చక్కగా తెలియజేశారు. ఆది శంకరాచార్య వారు గొప్ప వ్యక్తిత్వము. చక్కగా ఆయన మహానుభావుడు కదమ్మా. తల్లి ఏళ్ల భక్తి, శిష్యుల మీద అపారమైన వాత్సల్యము, భక్తుల మీద అంతులేని దయ, విపక్షుల ఏళ్ళ అనంతమైన క్షమావంతులు ఆయనలోనే చూస్తాం. గురువుల ఏళ్ళ, తల్లి ఏళ్ళ కూడా అనన్య భక్తి. మరి ఉదాత్తమైన నడవడి, సాట్లేని కావ్యరచన ప్రతిభ, తిరుగులేని విమర్శన పాఠము గోచరిస్తాయి. ఇటువంటి ఆదర్శ గుణాలన్నీ ఒకే వ్యక్తిలో కనిపిస్తున్నారు. మన శివయ్య గారే శంకరాచార్యుల వారు అంటారు. మనకి పరమాత్మ శంకరాచార్యుల వారి ద్వారా తెలియజేస్తాం బ్రహ్మత్వం గురించి. శంకర్లు జగత్ యొక్క స్వరూప స్వభావాలు చెప్పారే కానీ మరి నిర్లిప్తను బోధించలేదు. చక్కగా సత్యధర్మ ప్రబోధం చేయటం, సదాచారానికి తాను ఆదర్శంగా ఉన్నారు.
తప్పు త్రోవను పోతున్న హిందూ సంఘాన్ని మళ్ళీ సరైన త్రోవకు మళ్ళించారు. ఉపనిషత్తులు మొదలైన వాటిని తమ భాష్యాల వ్యాఖ్యానాల ద్వారా సరైన అర్థాలను నిర్వసించి వాటిని పండిత పామరులకు అందుబాటులోకి తీసుకుని రావటం చక్కగా శంకరాచార్య వారు చేశారు. దేన్ని కూడా ఖండించలేదు. సత్యాన్ని చూపటం వల్ల అసత్యం దానంతరం అదే అంతర్ధానం. అంటే దీపం రాగానే చీకటి దానంతరం అదే మాయమైపోతుంది. దీపం చీకటిని ఖండించలేదు, ఖండించినట్లుగా కనిపిస్తుంది. అదే ధర్మం దాన్ని. ఆ వెలుతురు ధర్మం ఏంటి? ఇలా లైట్ వేసుకోగానే చీకటి ఆటోమేటిక్గా తొలుగుతుంది. ఆయన చూపిన సత్యం వల్ల, అద్వైతం వల్ల ఇతర మతాలు వాటంతటా అవే పరాస్తమైపోతాయి తప్ప ఆయనకు వాటి వల్ల ద్వేషం కానీ, క్రౌర్యం కానీ, కార్పణ్యం కానీ ఏమీ లేవు. దీపానికి చీకటి మీద క్రౌర్యం లేనట్లు ఇది 100% నిజం. హిందువైన ప్రతివాడు గమనించవలసిన విషయం నిత్య నైమిత్తిక కర్మలను, నిష్కామ కర్మలను, భక్తి యోగాన్ని, ఉపాసనను చక్కగా చేశారు మహానుభావుడు. గాల్లో మేడలు కట్టిన వారు కాదు ఆయన. అద్వైత వేదాంతాన్ని వ్యవహారిక ధర్మంగా వ్యాప్తం చేస్తున్నారు జగద్గురు మహానుభావుడు. ఈ సత్యాన్ని అంతా ఒప్పుకోవాల్సిందే కదా. మనం 32 ఏళ్ళంట ఆయన బ్రతికింది. అలౌకిక శక్తికి ఆశ్చర్య శక్తి కాక తప్పదు. ఆయన సాధించిన చూస్తే 32 సంవత్సరాలు. 8 ఏళ్ల ప్రయాణంలో 4 వేదాలు అభ్యసించడం అద్భుతం కదా. మరి శంకరుడే, ఆదిశంకర శివుడే అలా పుట్టారంటారు. 8 ఏళ్ల ప్రయాణంలో 4 వేదాలు అయ్యాయి. 12 సంవత్సరాల వయసులో సమస్త శాస్త్రాలు ఆపోసం పట్టడం, 16వ ఏట భాష్య రచనకు ఉపక్రమించడం. పరమాత్మ పుట్టాడు కాబట్టి అలా చేయగలిగాడు. సామాన్య మానవునికి సాధ్యం కాదు. అంత చిన్న వయసులో, ఆడుకునే వయసు నిజంగా అలౌకికం కదా. మానవ శక్తికి సాధ్యమైన అటువంటి మహనీయ జీవితాన్ని ఈ విధంగా వర్ణించడం ఏ విధంగా వర్ణించి చెప్పగలం? అద్వైత మతం అనేది శంకరులు కొత్తగా కనిపెట్టింది కాదు. అది అత్యంత ప్రాచీన కాలం నుండి ఈ నేల మీద పుట్టి ఉంటూ ఉన్నదే. ఉపనిషత్తులన్నీ అద్వైతపరమైన అర్థాన్ని చెప్తున్నవే. ఈ అద్వైత మతాన్ని శంకర్లకు పరమగురువైన శ్రీ గౌడపాదుల వారు తమ మాండవిక కారికల్లో ప్రతిపాదించారు. దాన్నే శంకరులు తమ భాష్యాల్లో విశదీకరించారు. చక్కగా అద్వైత మతాన్ని ప్రతిపాదించారు. వేదాంతంలో ఇంకా అనేకమైన మతాలు ఉన్నాయి. వాటిలో కొన్ని శంకరుల కన్నా పూర్వమే ప్రచారంలో ఉన్న వాటి విశేష ప్రచారం మాత్రము శంకరుల తర్వాతనే ప్రారంభమైందని చెప్పవచ్చు. వీటిలో శ్రీ రామానుజ విశిష్టాద్వైతం, శ్రీ మధ్వాచార్య వారి ద్వైతమతం, నింబార్కుని ద్వైతాద్వైతం, వల్లభాచార్యుని శుద్ధాద్వైతం మొదలైనవి. శ్రీ శంకరులకు పూర్వం చాలామంది మతాచార్యులు భాష్యాలు, వ్యాఖ్యలు రాశారు. శంకర భాష్యావతరణంతో చాలా భాగం అవన్నీ కనుమరుగైపోయాయి. అద్వైత మతానికి మూలమతం బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నా పరహ. బ్రహ్మ సత్యం, జగత్తు అనేది మిథ్య, జీవుడే బ్రహ్మ. జీవుడు బ్రహ్మ కంటే ఏ విధంగానూ భిన్నుడు కాదు. అంతే కదా, బ్రహ్మంలోనే కదా సృష్టి స్థితి లయాలు ఉన్నాయి. జీవులు, జీవేశ్వరు మొత్తం అంతా బ్రహ్మంలో ఉందే కదా. ఈ సత్యాన్ని హృదయం గమనం చేసుకోవాలంటే కొన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం. ఆత్మ ప్రత్యం అనేది స్వయం సిద్ధమైనది అనేది ఒకటి. జగత్ అనేది అనుభూతి మీద ఆధారపడి, అనుభవం ఆధారంగానే ఈ జగత్తులోని సమస్త వ్యవహారాలు నడుస్తున్నాయి కదా.
ఈ అనుభూతి యొక్క మూలంలో ఆత్మ యొక్క సత్తా సత్తా స్వతసిద్ధంగా ఉంటుంది. ఈ విషయాన్ని జగద్గురువులు చక్కగా విశదీకరించారు. ఆత్మ అనేది ప్రమాణం మొదలైన సమస్త వ్యవహారాలకి ఆస్తి. కాబట్టి ఈ వ్యవహారాలన్నిటికీ ముందే ఆత్మ అనేది ఉంది. అమ్మా ఉంది, మూలమే కదా ఉంది. ఈ మూలంలోంచే కదా 3 వంతులంతా ఇలాగే ఉంటుందంట. ఈ అనంత చైతన్యం, బ్రహ్మ చైతన్యం. ఒక వంతు బ్రహ్మ చైతన్యం సృష్టిగా వచ్చింది. ఆ సృష్టిలో మళ్ళీ మనం అందరం ఉన్నాం కదా, మొత్తం సృష్టి యావత్తు ఉంది కదా. అంటే మనం కూడా బ్రహ్మాలమే కదా, సృష్టి యావత్తు బ్రహ్మే కదా. ఆయన సృష్టి బంగారం నుంచి వచ్చిన వస్తువులు బంగారమే కదా. మళ్ళీ అలాగే మనం వస్తువులుగా వచ్చాము. చక్కగా జ్ఞానులేమో బంగారంలో అలా ఉండిపోతారు. వస్తువులు రాక మళ్ళీ దాన్ని మోసలో పోసి కరిగించేస్తే మళ్ళీ మేడం చేసేస్తారు. మనం ఇప్పుడు మేళం బంగారం లాగే ఉంది. ఏంటంటే తెలియబడ్డది మన అందరికీ, ఏది సత్యం ఏది అసత్యం. నేనే అంత నేనే అంత నేనే అంత, నేను లేని చోటే లేదు అని తెలియబడ్డది కదా మన అందరికీ. చక్కగా హాయిగా స్వస్వరూపంలో ఉండటమే మనం. ప్రతి వానికి ఆత్మ యొక్క అస్తిత్వంలో నమ్మకం ఉంది కదా. నేను లేను అనుకుని తాను లేకపోవటాన్ని ఎవడు విశ్వసించు. ఆత్మ అనేది లేదని అనుకున్నప్పుడు తాను లేకపోవటాన్ని కూడా నమ్ముతాడు. ఉన్నదంతా ఆత్మే కదా. తాను ఉన్నట్లు నమ్ముతున్నాడు కాబట్టి ఆత్మను విశ్వసిస్తున్నట్లే. కాబట్టి ఆత్మ అనేది స్వయం సిద్ధమైనది. ఆత్మ విషయంలో అనుమానానికి తావలేదు. ఇది ఉపనిషత్తులో చెప్పిన సత్యమే. మనం ఉపనిషత్తులు చదువుకుంటే తెలుపుతాం కదా. జ్ఞానం తెలుసుకునేవాడు చక్కగా ఆత్మ ఉందని తెలుసుకున్నాం కదా. ఆత్మ అనేది జ్ఞానస్వరూపం కాదు అని, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని తైత్రీయంలో అన్నారు. ఆత్మ అనేది జ్ఞానం తెలుసుకునేవాడు. జ్ఞానం కంటే వేరుగా లేడు. ఉన్నదంతా బ్రహ్మే కదమ్మా. ఆ బ్రహ్మలో నిత్యమైనట్టి ఆత్మజ్ఞాన స్వరూపం కలదే అంటున్నో అనుమానం అక్కర్లేదు కదా మనకి. జ్ఞానం కూడా నిత్య జ్ఞానమే కదా, ఎల్లవేళ ఉంటుంది కదా. రెండోది అయినట్టు నిత్య జ్ఞానం అనేది శుద్ధమైన జ్ఞానం. ఇది అనిత్య జ్ఞానం కంటే భిన్నమైన జ్ఞానం. ఆత్మదృష్టి అనేది నిత్యమైనది. ఆత్మనే దృష్టికి కర్తగా పేర్కొంది. ఆత్మదృష్టి నిత్యమైనది అని ఎందుకు ప్రమాణం ఉంది. వృద్ధివాడు కూడా నేత్ర దృష్టి లేనివాడు స్వప్నంలో తన వాళ్ళని తన ప్రియుల్ని చూశానికి చెప్తున్నాడు. కాబట్టి ఆత్మదృష్టి ఆత్మజ్ఞానం నిత్యమైనది. నిత్యమైనట్టు ఆత్మ జ్ఞాన స్వరూపం కలదనే విషయంలో సందేహం అక్కర్లేదు. ప్రతి అనుభవంలోనూ మనకు 2 విషయాలు కనిపిస్తుంది. అనుభవించే ఆత్మ, అనుభవానికి విషయమైనట్టు బాహ్య వస్తువు. అంటే జీవుడు జగత్తు అన్నమాట. ఈ జీవుడు జగత్తు అనేవి 2 వేర్వేరు స్వతంత్ర సత్తాలుగా, అస్తిత్వాలుగా కనిపిస్తాయి. చక్కగా పరమాత్మే నేను చాలా హాయిగా జీవుడి గురించి చెప్తున్నాను. ఆ చైతన్యమే అంతఃకరణ ద్వారా, మనసు బుద్ధి చిత్తం అహంకారం అంతఃకరణ ద్వారా మనకి తెలియబడుతుంది కదా. అవిచ్ఛిన్నమై జీవుడని వ్యవహరింపబడతాడు. నిత్య శుద్ధ బుద్ధ, ఇది నాకు చిన్నప్పుడు అలవాటైన మాట. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం. నేను ఎవరిని నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపాన్ని అందుతాను. అనిత్యమైంది ఏదో, నిత్యమైంది ఏదో మనకు తెలియబడ్డది కదా. ఆత్మకు నాశనం లేదు కాబట్టి పుట్టుక లేదు, చావు లేదు.
ఆత్మకు భేదం లేదు, పరబ్రహ్మయే, ఉన్నదంతా ఆత్మే. జాగ్రత్త స్వప్న సుషుప్తులు 3 అవస్థల్లోనూ మనకు తెలుస్తుంది కదా. ఈ జగతావస్థలోని, మరి స్వప్నావస్థలోని, సుషుప్తావస్థలో కూడా తెలుస్తుంది కదా నేనే ఉన్నానని. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలంటే జాగ్రత్తావస్థలో స్థూల శరీరం పనిచేస్తుందని, ఇది అన్నమయ కోశంతో నిర్మింపబడిందని, ఈ జాగ్రత్తావస్థలోని అభిమాన పురుషుని విశ్వ సంజ్ఞతో వ్యవహరిస్తారు. స్వప్నావస్థలో సూక్ష్మ శరీరం పనిచేస్తుంది కదా, మనసు పనిచేస్తుంది, బ్రహ్మ ఉంటుంది, ఇలా బొబ్బ ఉంటుంది, దేహం. ఈ స్థూల సూక్ష్మ శరీరం ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలతో ఆవరింపబడి ఉంటుందని, సూక్ష్మ శరీరాభిమాని అయిన పురుషుడు తేజస్సు సుషుప్తిలో కారణ శరీరం పనిచేస్తుంది. ఈ కారణ శరీరం ఆనందమయ కోసం చేత కప్పబడి ఉంటుందని, ఈ కారణ శరీరాభిమాని అయిన పురుషుడు ప్రాజ్ఞ శుద్ధ చైతన్యం అనేది, ఆత్మ అనేది 3 అవస్థలకు, ఈ 5 కోశాలకు కూడా అతీతమైనది తెలియబడుతుంది కదా. 3 అవస్థల్లోని కూడా పరమాత్మగా మనకి తెలియబడతాం. తపోభిః క్షీణ పాపానాం శాంతానాం వేతరాగిణాం ముముక్షూణాం అపేక్షోయ ఆత్మబోధో విధీయతే. ఆత్మ మహానుభావుడు చెప్తున్నారు, శాంత చిత్తులు తాము చేసిన తపస్సు ద్వారా పాపములన్నింటినీ క్షీణింపజేసుకున్నవారు, రాగాదులు లేనివారు, సంసార బంధనాల నుండి విముక్తిని కోరేవారు ముముక్షు. ఇటువంటి వారి కోసం ఈ ఆత్మబోధ అనే గ్రంథం మన అందరి కోసం మహానుభావుడి ద్వారా రచింపబడింది. ఆత్మజ్ఞానాన్ని ముముక్షులైన వారు కోరతారు. సంసారాలకు అటువంటి మోక్షకాంక్ష ఉండదు, మామూలు ఉండదు కదా. మరి ముముక్షులైన వారికి ఉండే గుణాలు ఎలా ఉంటాయి? శాంత స్వభావము అంటే సత్వగుణంతో, రాగద్వేషాదులు లేకుండా, రాగం లేదు, ద్వేషం లేదు, తెలుస్తుంది కదా. అందరూ ఉన్నదంతా మనమే, నేనే అంత, నేనే అంత, నేనే అంత, నేను తప్ప రెండోది, నేను లేని చోటు ఎక్కడైనా ఉందా? ఇంకా దేని మీద కోపం, దేని మీద రాగం, దేని మీద ద్వేషం? ఈ ఆత్మజ్ఞానాన్ని పొందటానికి సాధన శక్తి సంపత్తి ఉండాలన్నారు. ఏమేంటి? నిత్యానిత్య వస్తువే, ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలుసుకుంది. ఆ చిన్నప్పటి నుంచి మరి ఇదంతా మార్పు చెందిదే, ఆత్మ మార్పులేంది అని తెలుసుకున్నాం కదా. మరి స్థితప్రజ్ఞ లక్షణాలు తెలిసాక అన్నీ అర్థమవుతుంది. భగవద్గీత 2వ అధ్యాయంలో మానకండమ్మా చక్కగా స్థితప్రజ్ఞ లక్షణాలు అవి తెలుసుకుంటే, తాత్పర్యాలు చదువుకోండి చాలు, జీవితానికి అలా ఉండిపోతాం. నిత్యానిత్య వస్తువు, ఏది నిత్యం ఏది నిత్యం, బ్రహ్మం అంతా నిత్యం. అనిత్యం బ్రహ్మంలోంచి వచ్చిన సృష్టి బ్రహ్మచైతన్యం ద్వారా జరుగుతుంది, కానీ అది మార్పు చెందుతుంది. అందు గురించి అది అనిత్యము అని చెప్పడానికి అవకాశం. ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలుసుకున్నట్టు ఒకటి. ఇహముత్ర ఫలభోగ విరాట్, ఇహలోకం పరలోకం భోగాలే విరక్తి కలిగింది. ఏ లోకాలైనా ఈ బ్రహ్మ, అదేదో ఈ లోకంలోనే మనం హాయిగా ఎంజాయ్ చేసేస్తే చాలా ఆలోచించుకుంటాం. ఉన్నది బ్రహ్మే అని ఆ బ్రహ్మంగా అలా ఉండిపోవటమే. శ్రద్ధ అనే 6 గుణాలు ఉంటాం. ఏమిటి? సమము, దమము, ఉపరతి, తితిక్ష, సమాధానం, సమాధి. శ్రద్ధ అనే 6 గుణాలతో ఉన్నారు. చెప్పుకున్నాం కదా, నిన్న చెప్పుకున్నాం. 4 ముముక్షత్వం, మోక్షమందు కోరిక. అది లేకపోతే అసలు ఈ ప్రయత్నమే చెయ్యి. ఉన్నది నేనే, ఉన్నది నేనే అని ఆ భావంతో ఉండబట్టి మనం వెనకడుగు లేకుండా ఉండగలుగుతాం. ఈ 4 గుణాలు
ఉన్నవారు అధికారులు. అటువంటి యోగ్యత గల అధికారులైన వారి కోసం ఈ ఆత్మబోధ రచించారు. మన అందరి కోసం చక్కగా పరమాత్మ ద్వారా మనకి వివరణ తెలియదు. గోదో న్యాసేన గోదో న్యసాధనేభ్యో విసాక్షోన్మోక్షైక సాధనం పాకస్య వహినపత్ జ్ఞానం వినా మోక్షోన సిద్ధ్యతి. ఇతర సాధనాలన్నిటికంటే ఆత్మబోధ, ఆత్మజ్ఞానం అనేది సంసారం నుండి విముక్తి పొందటానికి ప్రత్యక్ష రూపంలో ఉండే ఏకైక సాధన. ఈ పుస్తకం మరి ఒక ద్వారా అందింది. ఇంకా అసలు ముందు మీకు చెప్పాను అంటే నేను చదవాలి, నేను వినాలి, మీరు వినాలి. అంటే ఇష్టం ఆది శంకరాచార్య వారు ద్వారా రచింపబడ్డందని. ముక్సూట్గా ఉంటాయి ఆయన. దీన్ని ఏకైక సాధన, ప్రత్యక్ష రూపంలో ఉండే ఏకైక సాధన. సంసారంలో ఉండి విముక్తి పొందటానికి మనకి ఈ ఆత్మబోధ ఏకైక సాధన. అగ్ని లేకుండా ఏ విధమైన వంటకాలు చేయగలం? నువ్వు గ్యాస్ పై వెలిగించకుండా అన్నీ పెట్టేస్తే మాత్రం అన్నీ అమర్చుకున్నాం, పొయ్యి మీద పెట్టాం, కానీ వెలిగించి మర్చిపోతారు. వంట అవ్వదు కదా. అలా వంటకు కావాల్సిన బియ్యం, పప్పులు, కూరగాయలు, ఇతర సంహారాలు అన్నీ ఉన్నా వాటిని వండేటందుకు కావాల్సిన అగ్ని లేకపోతే భోజన పదార్థాలు తయారు కావు కదా. అగ్ని అనేది వంటకు ఎట్లా ముఖ్యమో సాధనము మోక్ష ప్రాప్తి జ్ఞానం అనేది కూడా అట్లాగే ప్రధానమైన సాధనము అని తెలియజేశారు. ఏమ్మా, పరమాత్మగా మనం అందరం ఉన్నాము. చక్కగా శంకరాచార్య ఫోటో మహానుభావుడు తెలియజేస్తున్నారు. ఏమని? అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్ విద్యాం నిహన్మైవ తేజస్తిమిరా సంగవత్. కర్మకు అవిద్యతో అజ్ఞానంతో విరోధభావం లేకపోవటం వలన అది కర్మ అవిద్యను నివారించదు. ప్రకాశం, తేజస్సు, అంధకారాన్ని పాల్గొనడం నిజంగా జ్ఞానం మాత్రమే విద్యను పోగొట్టు. ఇల్లంతా చక్కగా ఉన్నప్పుడు తాళం తీగాను, గబగబా స్విచ్ దగ్గరికి వెళ్ళి లైట్ వేసేసుకున్నాం కదా. అంత ముందు లైట్ వదిలేసి వెళ్ళిపోతే లైట్ ఉంటుంది, చీకటి ఉంటుంది. కానీ మనం ఎన్నో రోజులకు వచ్చాం లైట్ రాగానే ఆ చీకటికి ఏం చేస్తాం? రాత్రి ముందు మనకు అలవాటు స్విచ్ బోర్డు దొరికింది, లైట్ వేస్తాం, తాళం. ఎందువలన పాత్రవటానికి ఉంటుందా చీకటిని? ఆ కాంతి వచ్చేటప్పటికి చీకటి ఆటోమేటిక్గా తొలగు. అలాగే జ్ఞానంగా ఉండేటప్పటికి అవిద్య ఆటోమేటిక్గా అదే అమ్మ మాకు మనసు వచ్చింది అనకండి, ఆటోమేటిక్గా అదే తొలుగుతుందమ్మా. ఒక్కనాడు వచ్చేస్తాయా అనేక జన్మల నుండి అలవాటు అయిపోయింది, పాకెట్ పట్టేసింది మనసుకి. ఏమో నిజం, ఈ సంసారం నిజం, ఈ పిల్లలు నిజం, అది నిజం, ఇది నిజం అని ఏ దేహంతో ధరించినా నిజమే అనుకుంటాం కదా. ఆ మమకారాలు లేకపోతే పిల్లల్ని పెంచలేరు కదా. నేనైతే మరి బ్రహ్మంగానే పెంచుకున్నాను. భగవంతుడు అంటే చిన్నప్పుడు తెలియబడ్డాను. అలాగా తెలియబడిన వాడు ముందు ప్రయాణం చేస్తాను. మీరు నేను ఒకే రోడ్లో ప్రయాణం చేయవలసిందే లేదా? స్పీడ్గా మీరు ప్రయాణం చేసేది. మన ఆయువు ఉన్నంతకాలం ఆరోగ్యంగా హాయిగా బ్రహ్మస్థితితోటి ఉండటమే మన అందరం కూడా. అగ్నిని చల్లార్చాలంటే నీరు అవసరం, కరెక్ట్. చీకటిని పోగొట్టాలంటే వెలుతురు, తేజస్సు అవసరం. అంతే కదమ్మా. అగ్నిమాపక దళం వచ్చి ఆ నీటితోటి గబగబా ఆర్పేస్తుంది. ఎందుచేత నీటికి అగ్నికి విరోధం ఉంది, చీకటికి వెలుతురికి విరోధం ఉంది. అటువంటి విరోధ భావం యజ్ఞయాగాది కర్మలకు అజ్ఞానానికి లేదు.
యజ్ఞయాగాది కర్మలు కనుక అజ్ఞానానికి లేదు. కాబట్టి కర్మలు అవివేకాన్ని పోగొట్టలేదు. అవిద్యను పారద్రోలాలంటే జ్ఞానమే ఏకైక సాధనం. కర్మల వల్ల ప్రయోజనం లేదు, మోక్ష ప్రాప్తి కలగదు అని మహానుభావుడు చెప్పేసి ఆది శంకరాచార్య వారి సినిమా చూసి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. పరిచ్ఛిన్నైవ జ్ఞాన తన్నాశేషతి కేవల స్వయం ప్రకాశతే ఆత్మ మేఘాపాయం సమానవ సుమానవ. మేఘం చేత కప్పబడిన సూర్యుడు మేఘం తొలగిపోగానే ఏ విధంగా స్వీయ ప్రకాశంతో ప్రకాశిస్తాడు అంతే కదా. మేఘం తొలగానే సూర్యకాంతి చక్కటి కాంతి విడుదలవుతుంది కదా. ఎప్పుడూ చక్కటి కాంతి ఉన్నా మేఘం అడ్డొచ్చు కాంతికి, అక్కడ మబ్బేసి తొలగింది, మేఘం తొలగింది, కాంతిలాగా. అదేవిధంగా అజ్ఞానం అనే ఆవరణం తొలగిపోగానే ఆత్మ తనదైన ప్రకాశంతో ప్రకాశిస్తుంది. ఉన్నది నేనే నేను తప్ప రెండు అలా ఆత్మతత్వంగా అలవాటైపోయింది. హాయిగా ఉంటుంది, ఏమీ లేదంటే ఏమీ లేదు. ఏముంది? స్వయం ప్రకాశం అంటే సూర్యుడు ఎప్పుడు ఒకే విధంగా ప్రకాశిస్తాడు. కానీ అప్పుడప్పుడు కొంతసేపు మేఘాలు కప్పుతూ ఉంటాయి. ఆ మేఘాల చాటును సూర్యుడు మనకు కనిపించకపోయినా ఎప్పటిలాగే ప్రకాశిస్తూ ఉంటాయి. మేఘాలు అడ్డొచ్చినాయి కానీ ఆయన ఎప్పుడు స్వయం ప్రకాశంగానే ప్రకాశిస్తాడు. ఆ మేఘం యొక్క ఆచ్ఛాదన అంటే కప్పు తొలగిపోగానే మళ్ళీ మనకు స్వీయ ప్రకాశంతో కనిపిస్తున్నాడు. అట్లాగే ఆత్మను అవిద్య ఆవరించింది. దేహం ఇంద్రియాలు మొదలైన అవిద్య తొలగిపోగానే దేహభావన, ప్రపంచ భావన, ఈ ఇంద్రియాలు దోషం ఇవన్నీ తొలగిపోగానే ఏమవుతుంది? ఆత్మ స్వీయ ప్రకాశంతో ప్రకాశిస్తుంది, దర్శనమిస్తుంది. జ్ఞానం అనేది అజ్ఞానంతో కలుషితమైన ఆత్మను విద్యానుశీలనంతో పవిత్రం చేసి దానిలోనే నీలమైపోతుంది. ఎట్లా? జ్ఞానం అనేది అజ్ఞానంతో కలుషితమై ఉన్న ఆత్మను, ఆత్మగా ఏమో ఉండదు, మన మనసు కలుషితంగా ఉన్నప్పుడు పవిత్రం చేయాలి కదమ్మా. బురద నీటిలో కలపబడిన చిలగింజ యొక్క ఇండుగు గింజ, మా చిన్నప్పుడు ఇండుగు తీసుకోరని చెప్పేదాన్ని కదా. చిల్లగింజ యొక్క గంధపు రేణువులు నీటిని శుభ్రం చేసి తాము ఆ నీటిలోనే కలిసిపోయి హాయిగా క్లీనింగ్ చేశారు. అడుగుని మడ్డి బురద నీటిని శుభ్రం చేయటానికి చిల్లిగింజను అరగదీసి కాలేరులో ఇలా అరగదీసి ఆ గోళాల్లో ఇది కలిపి ఆ గంధాన్ని నీళ్ళతో కలుపుతారు. ఆ గంధపు రేణువులు నీటి నుండి బురదను వేరు చేసి ఆ తర్వాత పట్టుకు మొదలెట్టారు. కాలంలో నీళ్లు బురదగా ఉంటాయి. ఇప్పుడు ఇంకా ఏక పైపులో వచ్చేసింది. ఆ నీటితోటి మరి చేరుకున్నాక వాడుకున్నామా లేదా? అలాగే అజ్ఞానంగా ముందు ఉండేటప్పటికి జ్ఞానం అనేది తెలుసుకున్నాక ఉన్నది నేనే నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటుంది బట్టి మనం ఆత్మలోనే లేనవుతున్నాం. అప్పటికి జ్ఞానానికి ఆత్మకు భేదం లేదు. ఆత్మ అనేది జ్ఞానస్వరూపం కలదు కదా. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని చెప్పింది. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. సంసార స్వప్నతుల్యో హి రాగద్వేషాది సంకుల స్వప్నకాలే సత్యవద్భాతి విబోధే సత్యవద్భవేత్. రాగద్వేషాలతో కూడి ఉన్నట్టు ఈ సంసారం మరి ప్రపంచం స్వప్నం లాంటిదా కదా. అవును, మనం స్వప్నంలో చూస్తున్న విషయాలు ఆ స్వప్నావస్థ ఉన్నంత వరకునే సత్యంగా అనుకుంది. మళ్ళీ మేలుకున్నాక స్వప్నంలో చూసినవన్నీ అసత్యాలని తెలుపుతాయి కదా.
స్వప్నంలో నిజమే అనుకుంది, మేల్కొన్నాక ఏముండదు కదా. అదే మహానుభావుడు చెప్పారు, ఈ ప్రపంచం అనేది రాగం ద్వేషం మొదలైన ఆవరణగుణాలతో ఉన్నది. ఈ సంసారం అనేది స్వప్నంలాగానే అసత్యం, అశాశ్వతం. ఎందుచేతనంటే స్వప్నంలో అనేక విషయాలు దృశ్యాలు చూస్తున్నాము, ఏవేవో అనుభవాలు పొందుతున్నాము, అవన్నీ సత్యానికే నమ్ముతున్నాము. మరి అంతే కదా. మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి రాగానే మనం స్వప్నంలో చూసి మెలకుగా అనిచ్చుంది అలా ధ్యానం చేస్తుంటాం, మళ్ళీ బాహ్యంలో పోతాం. అన్నీ మనం ఉన్నది లేని తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది. చూడండి, అసత్యము అశాశ్వతం స్వప్నంలాగానే ఎన్ని కూడా. సంసారం అనేది స్వప్నంలాగానే అసత్యం, అశాస్త్రం. ఎందుచేతనంటే స్వప్నంలో అనేక విషయాలు దృశ్యాలు చూస్తున్నాం, అవునా, ఏవేవో అనుభవాలు పొందుతున్నాం, అవన్నీ సత్యాలనే నమ్ముతున్నాం. ఈ ప్రపంచానికి మరి మేల్కోగానే ఏమైంది, స్వప్నంలో అన్నీ అసత్యాలని తెలుసుకుంది. ఈ ప్రపంచం అనేది రాగం ద్వేషం మొదలైన అవగుణాలతో కూడి ఉన్నది. ఈ సంసారం అనేది స్వప్నంలాగానే అసత్యం. మరి అలా ఉండి కొద్ది మనకి మాట్లాడలేము. ఎంత మహానుభావుడు, ఎంత రహస్యం. ఎందుచేతనంటే స్వప్నంలో అనేక విషయాలు దృశ్యాలు చూస్తాం, ఏవేవో అనుభవాలు పొందుతున్నాం, అవన్నీ సత్యాలనే నమ్ముతున్నాం. స్వప్నంలో మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి రాగానే మనం స్వప్నంలో చూసినవి అనుభవించిన అసత్యమని తెలుస్తున్నాం. మరి అజ్ఞాన స్థితిలో ఉన్నంతకాలం సంసారం నిజంలాగే నమ్ముతుంటాం, కానీ జ్ఞానోదయం కాక ఇదంతా అసత్యమని తానత్ సత్యం జగద్భాతి శుద్ధీకార. మరి ఎంత రిలాక్స్ అయిన జీవితాన్ని ఎంతో చీకట్లో పడి ఉంటారు, మనలో అంతా తానే, తాను తప్పించడంలో పరమాత్మే. ఈ సంసారం నిజంగానే నమ్ముతున్నాం, కానీ జ్ఞానోదయం కాగానే ఇదంతా సత్యం తెలియదు. ఇదంతా ప్రేమ ప్రేమ. ఉన్నదంతా నేనే అన్నట్టు. నేను తప్పరెండోది, నేను తప్పరెండోది అలా ఉండిపోదామా. ఈ సమస్తానికి ఆధారం స్వరూపమైన అద్వితీయమైన పరబ్రహ్మం తెలుసుకునేంత వరకునే ఈ సంసారం ప్రపంచంలో ముచ్చపు చెప్పని చూసి వెళ్ళి అని భావించదు. ముచ్చపు చెప్ప మెరిసిపోతూ ఉంటుంది. అద్వైందాము చక్కటి అవగాహనతో హాయిగా ధ్యానాభ్యాసం చేస్తాం. భ్రాంతిని చెప్పేటప్పుడు
రజ్జు సర్పభ్రాంతి ఇదే చెప్తారు ఉపనిషత్తు. తాడుని చూసి పాము అనుకోవటం భ్రమిష్టం అంతే కదా. ముచ్చపు చెప్పని చూసి దాన్ని వెండి అనుకోవటం. తెలుసుకునే వరకు కూడా ముచ్చపు చెప్పను వెండిగానే భావిస్తాం. అట్లాగా అద్వైయుడు ఈ సమస్త విశ్వానికి ఆధారభూతులైన పరమాత్మను గుర్తించేంత వరకు ఈ సంసారాన్ని సత్యాన్ని భ్రమిస్తుంటాం. తెలుసుకునే వరకు సంసారమే నిజమ్మా అని అంటారు. సత్యజ్ఞానోదయం కాగానే రజ్జునందు సత్మనే బ్రహ్మకాన్ని సుత్తేందు వెండి అనే బ్రహ్మకాన్ని కనుక్కున్నట్లేదు. సంసారంలో ఉన్న బ్రహ్మ, ఈ సంసారంలో ఉన్న బ్రహ్మ కూడా తొలగిపోయి నిత్యం బ్రహ్మను గుర్తించగలుగుతుంది. అలా ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేను తప్ప రెండవది. ఉపాదానే కిలాధారే జగంతి పరమేశ్వరి. హాయిగా ఉండిపోనే ఉంటుందమ్మా. ఈ వాక్యం ఉంటుంది, ఆగిపోతూ ఉంటుంది. ఉపాదానే కిలాధారే జగంతి పరమేశ్వరే సర్గస్థితులయ యాంతి ఉద్భుతాన్ని బుధాన్ని నగారిని. నీటిలో బుడగలు పడుతున్నాయి కరెంట్. మళ్ళీ ఆ బుడగ ఏమవుతుంది మరి అవుతున్నాయా లేదా చెప్పండి. బుడగలు నీటిలోనే బుడగలు పుట్టి మళ్ళీ కోల్పోతూ ఉంటాయి. మరి నీరులాగా అయిపోతాయి. మళ్ళీ ఆ నీళ్ళలో కలిసిపోతాయి. అట్లాగే సృష్టిని బ్రహ్మ ఉపాదాన కారణముగా చేస్తుంది. ఈ సృష్టి అంతా దానికి ఉపాదాన కారణమే. బ్రహ్మని పుట్టి ధ్యానం చేస్తున్న వాళ్ళకి పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. ఈ సృష్టికి పరబ్రహ్మ ఉపాదాన కారణం. ఈ సృష్టి అంతా దానికి ఉపాదాన కారణమైన పరబ్రహ్మంలోనే పుట్టి స్థితిని పొంది మళ్ళీ అందులోనే కలిసిపోతుంది. అలా కలిసిపోతుంది. ఉన్నది నేను తప్ప అంటే సృష్టి అంతా పరమేశ్వరంలోనే సృష్టి స్థితి లయరూపాలు పొందుతూ భావిస్తుంది. సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మపదార్థమే సృష్టి. అలాగా లయించాలి. మళ్ళీ సృష్టి తన కారణమైన బ్రహ్మ ముందే కలిసిపోతుంది. దాంట్లో కలిసిపోతుంది. లేని స్థితిలో అలా ఉంది. సచ్చిదాత్మన్య సూతే నిత్యే నిష్టౌ ప్రకల్పిత. అంటే దీంట్లో ఉంటే నీ అక్షరాలు కనిపించినట్టు మరి పెట్టి చదవచ్చు. సచ్చిదాత్మన్యను సూతే నిత్యే విష్ట ప్రకల్పిత వ్యక్తయో వివిధ సర్వ ఆటకే కటకాదివత్. ఈ ప్రపంచంలో మనకు విభిన్నమైన పదార్థాలు కనిపిస్తాయి. అవన్నీ అవన్నీ కాల్పనికాలు, అంటే కల్పన. సత్యాలు కాదు. ఈ స్వరూపం మనం తెలుసుకున్నాం కాబట్టి నిత్య సత్య జ్ఞాన స్వరూపుడైన పరమాత్మనే. ఇలా ఉంటే రోజు 2 సార్లు మహానుభావుడు రాసిన చదవలసి తీరవలసి. అన్ని రూపాలు కల్పిస్తాయి. ఇనులోంచి వచ్చినాయి, ఇనులోని రాగి నుంచి వచ్చింది, రాగిని కర్ర నుంచి వచ్చింది.
మరి కల్పితే అలా ఉండిపోవటం, సత్యాన్ని నిరూపించడం. ఉపనిషత్తులో చేశారు కదమ్మా, ఈ ప్రపంచ వస్తుజాలమంతా కల్పితం, అందులోనూ నాకు మాత్రమే సత్యం. ఆభరణాన్ని కరిగించ